మీరు 30,000 బడ్జెట్ లో మంచి మొబైల్ ఫోన్ తీసుకోవాలి, అది కూడా సామ్సంగ్ నుండే తీసుకోవాలి అనుకుంటే ఈ వీడియో మీకోసమే. ఈ 30,000 బడ్జెట్ లో మనకి సామ్సంగ్ లో ఎన్నో రకాల మొబైల్స్ ఉన్నాయి, కానీ ది బెస్ట్ మొబైల్స్ గురించి ఇప్పుడు చెప్పబోతున్నాను. ముందుగానే చెప్తున్నాను, ఇప్పుడు చెప్పబోయే మొబైల్స్ అనేటివి ఎలాంటి పెయిడ్ ప్రమోషన్ అయితే కాదు. నేను పర్సనల్ గా వీటి గురించి రీసెర్చ్ చేసి చెప్తున్నాను. మరి ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. నమస్కారం ఫ్రెండ్స్, నా పేరు పవన్, మీరు చూస్తున్నారు మిస్టర్ టెక్ పవన్. నెంబర్ 1 సామ్సంగ్ గెలాక్సీ M56. ఈ మొబైల్ చూడడానికి మనకి చాలా స్లిమ్ గా ఉంటుంది, లైట్ వెయిట్ గా ఉంటుంది. ఈ మొబైల్ మనకి డిస్ప్లే వచ్చి 6.7 సూపర్ ఆండ్రాయిడ్ డిస్ప్లే ని ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు. ఇంకా ఈ మొబైల్ ని యూజ్ చేస్తున్నప్పుడు మనకి టచ్ ఫీలింగ్ కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఈ మొబైల్ లో మనం వీడియో చూస్తున్నప్పుడు కానీ, గేమ్స్ ఆడుతున్నప్పుడు కానీ కలర్ గ్రేడింగ్స్ అనేటివి చాలా వరకు నార్మల్ గానే కనిపిస్తూ ఉన్నాయి. ఈ మొబైల్ లో మనం మల్టీ టాస్కింగ్ అనేది కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఈ మొబైల్ లో మనం గేమింగ్ ఆడుతున్నప్పుడు ఈటింగ్ ఇష్యూస్ రాకుండా కూలింగ్ సిస్టమ్ అనేది కూడా ఇందులోనే ఉంటుంది. ఈ మొబైల్ మనకి Android 15 తో రన్ అవుతుంది. 6 ఇయర్స్ వరకు మనకి అప్డేట్స్ ఉంటాయి. ఇంకా ఈ మొబైల్ లో మనకి ఇంటర్నల్ స్టోరేజ్ వచ్చి 128GB ఇంటర్నల్ స్టోరేజ్ ఉంటుంది. 8GB ర్యామ్ ని ప్రొవైడ్ చేస్తున్నారు. ఒకవేళ మీరు 2,000 నుంచి 3,000 రూపాయలు ఎక్కువైనా పర్వాలేదు అనుకుంటే ఇందులోనే మనకి 256GB ఇంటర్నల్ స్టోరేజ్ ఉంటుంది. 8GB ర్యామ్ ప్రొవైడ్ చేస్తున్నారు. కాకపోతే ఇందులో మనకి అడిషనల్ గా SSD కార్డు వేసుకోవడానికి ఆప్షన్ ఉండదు. కేవలం మనం ఇంటర్నల్ స్టోరేజ్ పైన డిపెండ్ కావాలి. ఈ మొబైల్ లో మనకి బ్యాక్ సైడ్ లో 3 కెమెరాలు ఉంటాయి. మెయిన్ కెమెరా వచ్చి 50 మెగాపిక్సెల్ ఉంటుంది. 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ తో ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంకా 2 మెగాపిక్సెల్ మైక్రో లెన్స్ తో ప్రొవైడ్ చేస్తున్నారు. ఫ్రంట్ సైడ్ లో మనకి సెల్ఫీ కెమెరా వచ్చి 12 మెగాపిక్సెల్ మాత్రమే ప్రొవైడ్ చేస్తున్నారు. ఫ్రంట్ కెమెరా బ్యాక్ కెమెరా యూజ్ చేసుకుని మనం 4K వరకు వీడియో రికార్డ్ చేసుకోవచ్చు, అది కూడా 30 ఫ్రేమ్స్ పెట్టి. ఈ మొబైల్ లో మనకి స్పీకర్స్ వచ్చి లౌడ్ స్పీకర్స్ మాత్రమే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంకా ఈ మొబైల్ లో మనం ఇయర్ ఫోన్స్ పెట్టుకొని సాంగ్స్ వినలేము, కేవలం మనం బ్లూటూత్ పైన డిపెండ్ కావాలి. ఇందులో మనకి ఫింగర్ ప్రింట్ సెన్సార్ వచ్చి అండర్ డిస్ప్లే లోనే ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ మొబైల్ లో మనకి బ్యాటరీ వచ్చి 5000 mAh బ్యాటరీ ప్రొవైడ్ చేస్తున్నారు. 45 వాట్ చార్జర్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ మొబైల్ లో మనకి డ్యూయల్ సిమ్ ని ప్రొవైడ్ చేస్తున్నారు. మనం సిమ్ వేసుకోవాలి అంటే నానో సిమ్ మాత్రమే వేసుకోవాలి, ఎలాంటి ఈ సిమ్ వేసుకోవడానికి ఆప్షన్ ఉండదు. ఓవరాల్ గా ఈ మొబైల్ బాడీ వెయిట్ వచ్చి 180 గ్రామ్స్ మాత్రమే ఉంటుంది. ఈ మొబైల్ ని మన చేతిలో పట్టుకున్నప్పుడు కూడా చాలా లైట్ వెయిట్ గా ఫీల్ అవుతూ ఉంటాం. ఈ మొబైల్ మనకి అండర్ 30,000 లో ఈజీగా దొరుకుతుంది. నెంబర్ 2 సామ్సంగ్ గెలాక్సీ A37 5G మొబైల్. ఈ మొబైల్ ని మన చేతిలో పట్టుకున్నప్పుడు చూడడానికి చాలా స్టైలిష్ గా గుడ్ లుకింగ్ తో కనిపిస్తూ ఉంటుంది. ఈ మొబైల్ లో మనకి డిస్ప్లే వచ్చి సూపర్ ఆమ్లెట్ డిస్ప్లే ని ప్రొవైడ్ చేస్తున్నారు. ఇందులో మనకి 120Hz రిఫ్రెష్ రేట్ ని ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంకా 200 నీట్ పిక్ బ్రైట్నెస్ ని ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ మొబైల్ ని మనం ఎండలో యూజ్ చేస్తున్నప్పుడు కూడా డిస్ప్లే అనేది క్లియర్ గా కనిపిస్తుంది. ఈ మొబైల్ డిస్ప్లే సైజ్ వచ్చి 6.7 ఇంచెస్ ఉంటుంది. ఈ మొబైల్ లో మనకి రెజల్యూషన్ వచ్చి 19:9 రేషియోతో వస్తుంది. ఈ మొబైల్ మనకి ప్రొటెక్షన్ అయితే కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విట్నెస్ ప్లస్ తో ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు. ఈ మొబైల్ లో మనకి ఇంటర్నల్ స్టోరేజ్ వచ్చి 128GB ఉంటుంది. 6GB ర్యామ్ ని ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ స్టోరేజ్ మీకు సరిపోదు అనుకుంటే ఇందులోనే మనకి 256GB తో పాటు 12GB ర్యామ్ ని ప్రొవైడ్ చేస్తున్నారు. మెయిన్ కెమెరా వచ్చి 50 మెగాపిక్సెల్ ఉంటుంది. ఈ మొబైల్ లో మనకి బ్యాక్ సైడ్ లో 3 కెమెరాలు ఉంటాయి. మెయిన్ కెమెరా వచ్చి 50 మెగాపిక్సెల్ ఉంటుంది. 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ తో ప్రొవైడ్ చేస్తున్నారు. 5 మెగాపిక్సెల్ మైక్రో లెన్స్ ని ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ మొబైల్ లో మనకి ఫ్రంట్ సైడ్ లో సెల్ఫీ కెమెరా వచ్చి 12 మెగాపిక్సెల్ ని ప్రొవైడ్ చేస్తున్నారు. ఫ్రంట్ కెమెరా బ్యాక్ కెమెరా యూజ్ చేసుకుని మనం 4K వరకు వీడియో రికార్డ్ చేసుకోవచ్చు, అది కూడా 30 ఫ్రేమ్స్ పెట్టి. ఈ మొబైల్ లో మనకి స్పీకర్స్ వచ్చి లౌడ్ స్పీకర్స్ తో పాటు స్టెరియో స్పీకర్స్ ని ప్రొవైడ్ చేస్తున్నారు. ఒకవేళ మీరు మ్యూజిక్ వినాలి అనుకుంటే హెడ్ ఫోన్స్ పెట్టుకుని వినలేము, కేవలం మనం బ్లూటూత్ పైన డిపెండ్ కావాలి. ఈ మొబైల్ లో మనకి ఫింగర్ ప్రింట్ సెన్సార్ వచ్చి అండర్ డిస్ప్లే లోనే ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ మొబైల్ లో మనకి బ్యాటరీ వచ్చి 5000 mAh బ్యాటరీ ఉంటుంది. 45 వాట్ చార్జర్ సపోర్ట్ తో వస్తుంది. ఈ మొబైల్ మనకి ఈ సామ్సంగ్ A37 మొబైల్ వచ్చి మనకి Android 16 తో రన్ అవుతుంది. మేజర్ అప్డేట్స్ వచ్చి 6 ఇయర్స్ వరకు ఉంటాయి. ఈ మొబైల్ లో మనకి నానో సిమ్ వేసుకోవచ్చు, ఈ సిమ్ కూడా వేసుకోవచ్చు. ఓవరాల్ గా ఈ మొబైల్ బాడీ వెయిట్ వచ్చి మనకి 196 గ్రామ్స్ మాత్రమే ఉంటుంది. ఈ సామ్సంగ్ A37 లో మనకి ఏ కలర్స్ ఉంటాయి అంటే గ్రే కలర్ ఉంటుంది, వైట్ కలర్ ఉంటుంది, లైట్ వైలెట్ కూడా ఉంటుంది. నెంబర్ 3 సామ్సంగ్ గెలాక్సీ S24 5G మొబైల్. ఈ మొబైల్ చూడడానికి కూడా మనకి చాలా స్టైలిష్ గా కనిపిస్తూ ఉంటుంది. ఈ మొబైల్ ని మన చేతిలో పట్టుకున్నప్పుడు పెద్ద ప్రీమియం ఫోన్ పట్టుకున్న ఫీలింగ్ అనేది వస్తుంది. ఈ మొబైల్ లో మనకి డిస్ప్లే వచ్చి డైమండ్ ఆమ్లెట్ 2X డిస్ప్లే ని ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు. ఇందులో మనకి 120Hz రిఫ్రెష్ రేట్ తో పాటు 1900 పీక్ బ్రైట్నెస్ ని ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు. ఒకవేళ మనం ఈ మొబైల్ ని ఎండలో యూజ్ చేసినప్పటికీ డిస్ప్లే స్క్రీన్ అనేది మనకి చాలా క్లియర్ గా కనిపిస్తూ ఉంటుంది. ఎలాంటి షాడోస్ కూడా కనిపించవు. ఈ మొబైల్ సైజు వచ్చి మనకి 6.7 ఇంచెస్ ఉంటుంది. ఈ మొబైల్ లో మనకి రెజల్యూషన్ వచ్చి 19.5:9 రేషియోతో వస్తుంది. ప్రొటెక్షన్ వచ్చి కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విట్నెస్ ప్లస్ తో ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు. ఇందులో మనకి ఇంటర్నల్ స్టోరేజ్ వచ్చి 128GB తో పాటు 8GB ర్యామ్ ని ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంకా ఇందులోనే మనకి 512GB తో పాటు 8GB ర్యామ్ ని ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ మొబైల్ లో మనకి నానో సిమ్ వేసుకోవచ్చు, ఈ సిమ్ కూడా వేసుకోవచ్చు. కాకపోతే మనకి ఎక్స్టర్నల్ గా SSD కార్డు వేసుకోవడానికి ఆప్షన్ ఉండదు. ఈ మొబైల్ లో మనకి స్పీకర్స్ వచ్చి లౌడ్ స్పీకర్స్ ఉంటాయి, స్టెరియో స్పీకర్స్ ని ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ మొబైల్ లో మనకి ఫింగర్ ప్రింట్ సెన్సార్ వచ్చి అండర్ డిస్ప్లే లోనే ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ సామ్సంగ్ గెలాక్సీ S24 FE మొబైల్ బ్యాక్ సైడ్ లో మనకి 3 కెమెరాలు ఉంటాయి. మెయిన్ కెమెరా వచ్చి 50 మెగాపిక్సెల్ ఉంటుంది. టెలిఫోటో లెన్స్ వచ్చి 8 మెగాపిక్సెల్ ఉంటుంది. 12 మెగాపిక్సెల్ వైడ్
వైడ్ యాంగిల్ తో ప్రొవైడ్ చేస్తున్నారు. ఇందులో మనకి సెల్ఫీ కెమెరా వచ్చి 10 మెగాపిక్సెల్ మాత్రమే ప్రొవైడ్ చేస్తున్నారు. ఫ్రంట్ కెమెరా బ్యాక్ కెమెరా యూజ్ చేసుకుని మనం 4K వరకు వీడియో రికార్డ్ చేసుకోవచ్చు 30 ఫ్రేమ్స్ పెట్టి. ఒకవేళ మీరు వీడియో క్వాలిటీ ఇంప్రూవ్ చేయాలి అనుకుంటే 60 ఫ్రేమ్స్ కూడా పెట్టుకోవచ్చు. ఈ మొబైల్ లో మనకి బ్యాటరీ అయితే 4700 mAh బ్యాటరీ ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ మొబైల్ మనకి 50% ఛార్జింగ్ కావడానికి 30 మినిట్స్ టైం తీసుకుంటుంది. ఒకవేళ 100% ఛార్జింగ్ కావాలి అనుకుంటే ఖచ్చితంగా 1 అవర్ వరకు టైం తీసుకుంటుంది. ఈ మొబైల్ లో మనకి 25 వాట్ ఛార్జింగ్ సపోర్ట్ ని ప్రొవైడ్ చేస్తున్నారు. ఓవరాల్ గా ఈ మొబైల్ బాడీ వెయిట్ వచ్చి మనకి 213 గ్రామ్స్ ఉంటుంది. ఈ సామ్సంగ్ గెలాక్సీ S24 FE లో ఏ కలర్స్ ఉంటాయి అంటే బ్లూ కలర్, గ్రే కలర్, ఎల్లో కలర్, వైట్ కలర్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. నెంబర్ 4 సామ్సంగ్ గెలాక్సీ A36. ఈ మొబైల్ కూడా 30,000 బడ్జెట్ లో బెస్ట్ మొబైల్ అని చెప్పుకోవచ్చు. ఈ మొబైల్ ని మన చేతిలో పట్టుకున్నప్పుడు కూడా ఒక పెద్ద ప్రీమియం ఫోన్ పట్టుకున్న ఫీలింగ్ అనేది వస్తుంది. ఈ మొబైల్ లో మనకి డిస్ప్లే వచ్చి సూపర్ ఆమ్లెట్ ప్లస్ డిస్ప్లే ని ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు. ఇంకా ఇందులోనే మనకి 120 Hz రిఫ్రెష్ రేట్ తో పాటు 200 నిట్ పీక్ బ్రైట్నెస్ ని ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు. ఈ మొబైల్ సైజ్ వచ్చి 6.7 ఇంచెస్ మాత్రమే ఉంటుంది. రెజల్యూషన్ వచ్చి 19:9 రేషియోతో వస్తుంది. ఓవరాల్ గా ఈ మొబైల్ ప్రొటెక్షన్ వచ్చి కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విట్నెస్ ప్లస్ తో ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు. ఈ మొబైల్ లో మనకి ఎక్స్టర్నల్ గా SSD కార్డు వేసుకోవడానికి ఆప్షన్ ఉండదు. కేవలం మనకి ఇంటర్నల్ స్టోరేజ్ పైన డిపెండ్ కావాలి. ఇంటర్నల్ స్టోరేజ్ వచ్చి 128GB తో పాటు 6GB ర్యామ్ ని ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంకా ఇందులోనే మనకి 256GB తో పాటు 12GB ర్యామ్ ని ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ మొబైల్ లో మనకి బ్యాక్ సైడ్ లో 3 కెమెరాలు ఉంటాయి. మెయిన్ కెమెరా వచ్చి 50 మెగాపిక్సెల్ ఉంటుంది. 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ తో ప్రొవైడ్ చేస్తున్నారు. 5 మెగాపిక్సెల్ మైక్రో లెన్స్ ని ప్రొవైడ్ చేస్తున్నారు. ఇందులో మనకి సెల్ఫీ కెమెరా వచ్చి 12 మెగాపిక్సెల్ మాత్రమే ప్రొవైడ్ చేస్తున్నారు. ఫ్రంట్ కెమెరా బ్యాక్ కెమెరా యూజ్ చేసుకుని మనం 4K వరకు వీడియో రికార్డ్ చేసుకోవచ్చు. అది కూడా 30 ఫ్రేమ్స్ పెట్టి. ఇంకా ఇందులో మనకి లౌడ్ స్పీకర్స్ తో పాటు స్టెరియో స్పీకర్స్ ని ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ మొబైల్ లో మనకి ఫింగర్ ప్రింట్ సెన్సార్ వచ్చి అండర్ డిస్ప్లే లోనే ప్రొవైడ్ చేస్తున్నారు. నిజానికి 30,000 బడ్జెట్ లో బెస్ట్ మొబైల్ అని చెప్పుకోవచ్చు. ఈ మొబైల్ లో మనకి 5000 mAh బ్యాటరీ ఉంటుంది. 45 వాట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంటుంది. ఈ మొబైల్ మనకి 60% ఛార్జింగ్ కావడానికి 30 మినిట్స్ టైం తీసుకుంటుంది. ఒకవేళ మనం 100% ఛార్జింగ్ పెట్టడానికి 1 అవర్ టైం తీసుకుంటుంది. ఈ మొబైల్ బాడీ వెయిట్ వచ్చి మనకి 195 గ్రామ్స్ ఉంటుంది. ఈ మొబైల్ లో మనకి ఏ కలర్స్ ఉంటాయి అంటే బ్లాక్ కలర్, వైట్ కలర్, లావెండర్ కలర్ ఉంటుంది. నిజానికి 30,000 బడ్జెట్ లో ఇప్పుడు చెప్పిన సామ్సంగ్ బ్రాండ్ నుంచి బెస్ట్ మొబైల్స్ అని చెప్పుకోవచ్చు. ఈ మొబైల్స్ ని కూడా మీరు పర్సనల్ గా రీసెర్చ్ చేసి మాత్రమే తీసుకోండి. ఇలాంటి మరిన్ని ఎన్నో టెక్ అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మరి ఏమాత్రం లేట్ చేయకుండా నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. థ్యాంక్ యూ.